టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జానకి. అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు మరోసారి ఆటో డ్రైవర్ల ఆర్థిక సాయంపై స్పందించడం జరిగింది. వచ్చే నెల 4న ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించబోతున్నారు. ఆటో డ్రైవర్లు పెండింగ్ చలాన్లు ఉంటే క్లియర్ చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా వాళ్ళకి సూచిస్తున్నారు. అక్టోబర్ 4 సాయంత్రం 4 గంటలకు వాహన మిత్ర ద్వారా 15,000 రూపాయల ఆటో డ్రైవర్లకు అందజేపుతున్నామని కూడా ఆయన చెప్తున్నారు. అయితే దసరా రోజు అంటే అక్టోబర్ 2న ఆటో డ్రైవర్ల ఖాతాలో 15,000 రూపాయల చొప్పున జమ చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. తాజాగా తేదీని 4కు మార్చడం జరిగింది. ఇటు మరోవైపు ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలను అయితే విడుదల చేయడం జరిగింది. సొంత ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, అలాగే మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఈ ఆర్థిక సాయం వర్తించనున్నారు. అలాగే అక్టోబర్ 4వ తేదీన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. చాలా ఆలోచించి పేదల సేవలో అనే పేరు పెట్టాం. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లాయి. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ద్వారా రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తామని కూడా చెప్పాం, నేడు చేసి చూపుతున్నామని కూడా చంద్రబాబు చెప్తున్నారు. ఆటో డ్రైవర్ల సేవలో పేరుతో ప్రతి ఏడాది 15,000 రూపాయలు ఇస్తాం. అక్టోబర్ 4వ తేదీన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని అయితే ప్రారంభించబోతున్నాం. ఈ సందర్భంగా 2,90,234 మంది డ్రైవర్లు ఆటో డ్రైవర్ల సేవలో పథకంలో లబ్ధిదారులుగా ఉన్నారు. ఏదైనా కారణాల వల్లనైనా ఎవరైనా లబ్ధిదారుల జాబితాలో పేరు లేకపోతే వారి సమస్యలను పరిష్కరించి వారిని లబ్ధిదారుల జాబితాలో చేరుస్తామని కూడా చెప్తున్నారు అధికారులు. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఆటో డ్రైవర్ల స్కీమ్ను వర్తింపచేస్తున్నాం. ఈ పథకానికి 435 కోట్లు ఖర్చు చేస్తున్నాం. గత ప్రభుత్వం 12,000 మాత్రమే ఇచ్చేది, మేం 15,000 రూపాయలు ఇస్తున్నామని కూడా ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అసెంబ్లీలో చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని మార్గదర్శకాలను కూడా రిలీజ్ చేశారు. ఎలాంటి వాళ్లకు ఈ పథకం వర్తిస్తుంది అనేది కూడా క్లియర్గా కొన్ని మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధికారులు రిలీజ్ చేయడం జరిగింది. అవన్నీ ఒకసారి మీకు అందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ మార్గదర్శకాలను అనుసరించి కూడా ఈ పథకాన్ని అమలు చేసుకోవచ్చు అని కూడా క్లియర్గా చెప్తున్నారు. ఆ మార్గదర్శకాలు ఏంటో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. లబ్ధిదారులు సొంత వాహనం లేదా డ్రైవింగ్ లైసెన్స్ని కలిగి ఉండాలి. లబ్ధిదారులు తమ వాహనానికి ఏపీ రిజిస్ట్రేషన్, ఫిట్నెస్, ట్యాక్స్ చెల్లింపు ధృవపత్రాలు కూడా కలిగి ఉండాలని చెప్తున్నారు. 3, 4 చక్రాల సరుకు రవాణా వాహనాలకు ఈ పథకం వర్తించదు అని కూడా చెప్తున్నారు. లబ్ధిదారుడు తప్పనిసరిగా ఆధార్, రేషన్ కార్డు కలిగి ఉండాలి. కుటుంబంలో ఒక వాహనదారుడికి మాత్రమే పథకం వర్తిస్తుంది అని కూడా చెప్తున్నారు. లబ్ధిదారుల ఎంపిక, పథకం అమలు కోసం చర్యలు చేపట్టనున్న గ్రామ వార్డు సచివాలయాలు అని కూడా రవాణా శాఖ చెప్తుంది. వీటికి సంబంధించి కూడా కొన్ని అల్టిమేటమ్స్ ఇస్తున్నామని కూడా చెప్తున్నారు. వాటన్నిటికీ కూడా కొన్ని మార్గదర్శకాలను అయితే రిలీజ్ చేస్తున్నామని కూడా చెప్తున్నారు. ఈ నెల 17 నుంచి 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ కూడా ఉంటుందని చెప్తున్నారు. ఈ నెల 24 నాటికి దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారుల తుది జాబితా సిద్ధం చేయనుంది ప్రభుత్వం. అలాగే అక్టోబర్ 1న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆర్థిక సాయం కూడా అందజేయనున్నట్లుగా ప్రభుత్వం చెప్తోంది.